హాయ్ అండి, వెల్కమ్ టు మై ఓన్ కిడ్స్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి, ఆ రోజున ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు, ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటాం. తల్లుల కోసం మదర్స్ డే, తండ్రుల కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం ఉమెన్స్ డే, ఇలా అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు ఉంది. ఆ రోజునే వ్యాలంటైన్స్ డే అంటారు. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు. ప్రేమ అనేది అద్భుతమైన భావన. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ఇది ఎదుటివారికి చెప్పాలని ఆరాటపడతారు. అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ వ్యాలంటైన్స్ డే వీక్ చాలా బాగా కలిసి వస్తారు. అసలు వీటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కో రోజుకి ఒక్క స్పెషాలిటీ ఉంది. చివరి రోజు అయిన వ్యాలంటైన్స్ డే గురించి చాలా మంది ఎదురు చూస్తారు. ఆ రోజే అసలు రోజు అన్నమాట. వీటికి ఫిబ్రవరి 7 రోజ్ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9 చాక్లెట్ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్ డే, ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 కిస్ డే, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. చివరిది అసలైనదన్నమాట. వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అన్న ప్రశ్నకి రకరకాల సమాధానాలు ఉన్నాయి. వేర్వేరు చరిత్రలు ఉన్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వ్యాలంటైన్స్ డే గురించి. ఈ వ్యాలంటైన్స్ డే ఇప్పటిది కాదు. క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్లో ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. యువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవాడు. అంతేకాదు, ప్రేమలో మునిగి తేలుతున్న యువకులకు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించేవాడు. ఆ సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాడియన్. క్రూరాతి క్రూరమైన రాజు. ప్రేమ పెళ్లిళ్ళు కాదు కదా, అసలు పెళ్ళంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదు. అందుకే పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. ఓవైపు పెళ్లిళ్ళు అంటే ఇష్టం లేని రాజు క్లాడియన్, మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వ్యాలంటైన్. ఆ రాజ్యంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందో అని క్లాడియన్ ఆరా తీయగా వ్యాలంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే, ఈ ప్రేమికులకు పెళ్లిళ్లకు వ్యాలంటైన్ కారణమని తెలుసుకున్న క్లాడియన్ అతనిని బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో మరణశిక్ష విధించాడు. అయితే ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లకు కారణమైన వ్యాలంటైన్ జైలులో ఉండగా జైలు అధికారి కూతురు ప్రేమలో పడ్డాడు. అయితే వ్యాలంటైన్ను ఫిబ్రవరి 14న ఉరితీశాడు. చనిపోయే వరకు ప్రియురాల గురించి తలుచుకుంటూ ఉన్నాడు వ్యాలంటైన్. యువర్ వ్యాలంటైన్ అని ఆమెకు ఓ లేఖ కూడా రాశాడు. అలా యువర్ వ్యాలంటైన్ అనే మాట ప్రేమికుడు పర్యాయపదంగా మారిపోయింది. ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ తరువాత వ్యాలంటైన్స్ డే ఇండియాలో పాపులర్ అయింది. వివాదాలు కూడా ఉన్నాయి. ఇది ప్రేమికుల రోజు భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు విశ్వ హిందూ పరిషత్, శివసేవ, బజరంగ దళ్, శ్రీరామ్ లాంటి సేవ హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళన, గొడవలు మామూలే. ఇక ప్రేమికుల రోజు కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయ అన్న వాదన మరొకటి ఉంది. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా 100 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇదండి ఇది విషయం. ఎందుకు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటామో దీని చరిత్ర అంతా చెప్పాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. టాటా, బై బై, సీ యూ.